సార్ ప్రచారం ఎలా జరుగుతుంది? ఇప్పటికే ప్రతి ఇంటికి స్వయంగా వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి, ఎలాంటి సమస్యలు ఉన్నాయని కూడా ఇప్పటికే తెలుసుకున్నారు. మీ వద్దకు ఎలాంటి సమస్యలు వచ్చాయి, ప్రచారం ఎలా సాగుతుంది? మీరు చూస్తూనే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు జనసేన పార్టీకి. అడుగడుగున ప్రజలు జనసేన పార్టీకి పట్టం కడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మంగళహారతులు ఇస్తున్నారు, పూల వర్షం కురిపిస్తున్నారు, పూలమాలలతో మమ్మల్ని స్వాగతం పలుకుతున్నారు. ప్రజలు ఈ ఆదరణలో చూస్తుంటే, ప్రేమ చూస్తుంటే నాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంతటి నిగూఢమైన అభిమానం జనసేన మీద ఇంతకాలం ఎక్కడ ఉందా అని ఈరోజు చూస్తున్న మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చారు. యువతరం ఎప్పుడు మాతో ఉంది, కానీ ఈరోజు మహిళలు చాలా పెద్ద సంఖ్యలో, వందల వేల సంఖ్యలో జనసేన పార్టీ చూడండి ఆ బారులు తీరిన ఆ లైన్లు. ఎందుకంటే ఈరోజు ఒక అగ్నిపర్వతం బద్దలైతే ఒక లావా ఎలా పెళ్ళిపోతుందో ఆ విధంగా ప్రజలంతా ఇప్పటిదాకా ఇళ్లల్లో ఉన్నటువంటి రోడ్ల మీదకి వచ్చేసారు. ఇదే ప్రపంచం మీరు 11 ఏప్రిల్లో చూడబోతున్నారు. ఒక నిగురు గప్పిల్లా ఉన్నటువంటి ఈ జనసేన, ప్రజల గుండెల్లో నిగూఢంగా ఉన్నటువంటి జనసేన, అది 11వ తారీఖున పోలింగ్ ద్వారా ఈ పోలింగ్ బాక్సుల్ని బద్దలు కొట్టబోతూ ఉంది. ఒక అండర్ కరెంటు నేను చూస్తున్నాను ప్రజల్లో. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అది చూడండి, ఆ ప్రపంచనాన్ని చూడండి, ఏ విధంగా ప్రజలు జనసేనకి మద్దతు పలుకుతున్నారు. చిన్న చిన్న వార్డులో ఈరోజు ఈ విద్యానగర్లో తిరుగుతున్నాం. ఏ వార్డుకి వెళ్ళినా, ఏ పేటకు వెళ్ళినా కూడా జనసేన అంటే ఒక నమ్మకాన్ని పెంచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమైతే హామీలు ఇచ్చారో, మేనిఫెస్టోలు పెట్టడం జరిగిందో అవన్నీ అమలు చేస్తాం అన్న ఒక నమ్మకం ప్రజలకు కలిగింది. ఈరోజు గుంటూరు నగరం చూస్తుంటే ఆ దుస్థితి నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. ఇది పేరుకే ఒక నగరం, పేరుకే ఒక కార్పొరేషను, కానీ ఒక్క రోడ్డు క్రాస్ చేయాలంటే నాకు గంటలు పడుతుంది. ఒక వార్డు కవర్ చేయాలంటే రోజులు పడుతుంది. ఎందుకంటే ఒక్క రోడ్డు సరైన పరిస్థితులు లేదు. అన్ని గుంతలతో కూడిన రోడ్లు, సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు, మురుగు కాలువలు ఎక్కడ చూసినా డ్రైన్స్ లేవు, సివరేజ్ లైన్స్ లేవు, రోడ్స్ సరిగా లేవు. మరి 100 కోట్లు సంపాదిస్తున్న ఈ కార్పొరేషను అది పేపర్ మీద బడ్జెట్ని తయారు చేస్తుంది, కానీ ప్రత్యక్షంగా ప్రజలకి ఏమాత్రం సౌకర్యాలు అయితే కల్పించట్లేదు. మౌలిక వసతులు ఏమాత్రం లేవు ఇక్కడ. ఇది పేరుకే ఒక నగర కార్పొరేషను, కానీ ఇక్కడ చిన్న టౌన్లో ఉండవలసిన సౌకర్యాలు లేకపోవటం చాలా బాధ కలిగిస్తుంది. అందుకే నేను ఒక మంచి ప్రణాళిక తయారు చేశాను, ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశాను. తప్పకుండా దాన్ని నేను అమలు చేస్తాను. ప్రజలు నాకు ఒక అవకాశం ఇచ్చినట్లయితే ఈ గుంటూరు నగరాన్ని ఒక మంచి సిటీగా, ఒక మోడల్ సిటీగా డెవలప్ చేస్తాం. ఈసారి తప్పకుండా జనసేన పార్టీ ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మా విజయకేతనం ఎగరవేయటమే కాకుండా భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని నాకు మంచి నమ్మకం అయితే ఉంది. సార్ ఇప్పటివరకు మనం చూసుకుంటే ఏ గడపకి వెళ్ళినా సరే కనీసం మౌలిక వసతులు, కనీసం డ్రైన్ సిస్టమ్ కానీ, లేకపోతే తాగడానికి మంచినీళ్ళు కూడా, ఇలాంటి చిన్న చిన్న వసతులు కూడా ఇప్పటివరకు ఉన్న ఏ నాయకుడు కూడా ఏర్పాటు చేయలేదు. అలాంటి సమస్యలు కూడా చాలా మీ వరకు చాలా తీసుకొచ్చారు. వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది? ఇక్కడ ఇప్పటిదాకా ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వాళ్ళ అభివృద్ధిని చూసుకున్నారే కానీ ప్రజల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇక్కడ ఎంపీ గారు ఆయనకి గుంటూరులో ఎన్ని పేటలు ఉన్నాయో కూడా ఆయనకి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన గత 5 సంవత్సరాల్లో ఇక్కడికి వచ్చిన దాఖలాలు చాలా అతి తక్కువ అని నాకు చెప్పారు. వేళ మీద లెక్క పెట్టవచ్చు. ఆయన్ని ఒక టీవీలోనే చూడటం జరుగుతుంది. ఆయన ఎప్పుడో ఒకసారి లోక్సభలో ప్రసంగించారట, అప్పుడు ప్రజలకి ఆయన కనపడ్డారు. ఆయన ఒకసారి టీవీలో ప్రసంగించాడని భారీ ఊరేగింపుగా అయితే పెట్టుకున్నారు. కానీ ఇక్కడ ప్రజల అవస్థలో, వాళ్ళు పడుతున్న కష్టాలు, వాళ్ళు పడుతున్న యాతల్లో అది పట్టించుకునే నాదులు లేడు. ఎమ్మెల్యే గారు అయితే ఆయన ఒక తెలుగుదేశం పార్టీలో గెలిచాడు, ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళిపోయాడు. ఆయనకు కూడా ఇక్కడ ప్రజలతో సంబంధాలు అయితే లేవు. ఎప్పుడూ ఈ ప్రజల సమస్యల మీద ఆయన పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. అందుకే ప్రజలంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళకి నమ్మకం పోయింది. అలానే వైఎస్ఆర్సీపీకి విశ్వసనీయత అయితే లేదు. వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడూ ఇక్కడ తిరిగిన దాఖలాలు అయితే లేవు. అందుకే ఈసారి 2 పార్టీలని వద్దనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు,
ప్రజల సమస్యలను తీర్చగలిగే ఏకైక పార్టీ అది జనసేన అని గట్టిగా నమ్ముతున్నారు. వాళ్ళ నమ్మకాన్ని మేము ఏమాత్రం వమ్ము చేయం. అయితే మనతో పాటు చంద్రశేఖర్ గారి సతీమణి అనురాధ గారు కూడా ఉన్నారు. మేడం, ఇప్పటివరకు మీరు ఇంటింటికి వెళ్ళి సిద్ధాంతాలను, జనసేన సిద్ధాంతాలను కూడా వివరించి సార్ గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే మీ వరకు మహిళలు కూడా ఎలాంటి ఏవైనా సమస్యలు తీసుకొచ్చారా? వాళ్ళ ఆవేదన మీకు వ్యక్తం చేశారు? సమస్యలు అయితే చాలా ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన అదే బేసిక్ కమ్యూనిటీస్ అనే ఒకటి, ఆ తర్వాత కరప్షన్ అనే ఒకటి, ఇంకేదైనా ఇష్యూస్ అయినా ఉన్నా సరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి, వాళ్ళకి చెప్పుకోవాలి, వాళ్ళ బాధలను ఎదురు చూస్తున్నారు. నేను అనుకుంటే ప్రజలంతా ఆహ్వానిస్తున్నారు, ఎమ్మెల్యే గారిని గెలిపించాలి ఎలాగైనా సరే, ఆ తర్వాత సిటీని డెవలప్ చేయాలి, మా బ్రతుకులు బాగుపడాలని అనుకుంటున్నాను. నాకైతే వెరీ వెల్కమింగ్ అనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఎన్నో నగరపాలిక సంస్థలను కూడా ఒక కమిషనర్గా, ఒక ఐఏఎస్ క్యాడర్లో ఉండి అభివృద్ధి చేశారు. ఇప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా గుంటూరు సిటీని నేను చాలా అభివృద్ధి చేస్తాను, నగరాభివృద్ధి చేయడం ఒక విజన్తో కూడా ఎలా చేయాలని కూడా నాకు ఇప్పటివరకు ఐఏఎస్గా ఉండి ఎన్నో నగరాలను అభివృద్ధి చేసిన విజన్ నాకు ఉంది. ఇప్పుడు గుంటూరును కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతాను తోట చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సువర్ణబాబుతో రాజేంద్ర, 99 టీవీ, గుంటూరు నుంచి. Please subscribe New Waves.